వీసాలు రద్దు చేస్తూ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ట్రంప్ ఇప్పుడు మరో బాంబు విసిరేందుకు రెడీ అవుతున్నాడు. అసలైన ముప్పు ఇంకొన్ని రోజుల్లో ముందుకు తెచ్చి 3 లక్షల మంది భారతీయ విద్యార్థుల జీవితాలను రోడ్డు మీదకు లాగేందుకు సిద్ధమయ్యాడు. ఓపీటీ విధానాన్ని రద్దు చేసే బిల్లు తీసుకురావాలని ట్రంప్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇంతకీ ఏంటా ఓపీటీ బిల్లు? అది అమల్లోకి వస్తే మన విద్యార్థుల జీవితాలు ఎందుకు తలకిందులు అవుతాయి? విద్యార్థులకు అసలు ముప్పు ముందుందా? ఓపీటీ బిల్లు రద్దు చేస్తే స్టూడెంట్స్ లైఫ్ అంతేనా? ఓపీటీ రద్దు చేస్తే 3 లక్షల మంది విద్యార్థులపై ఎఫెక్ట్. అసలేంటి ఓపీటీ? ట్రంప్ ఏం చేయబోతున్నారు? అమెరికాలో చదివిన అందరికీ వెంటనే ఉద్యోగాలు రావు. మంచి ఉద్యోగం రావడానికి టైం పడుతుంది. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఓపీటీ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇదే మన విద్యార్థులను, పేరెంట్స్ ను మరింత టెన్షన్ పెడుతోంది. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు వారి డిగ్రీని పూర్తి చేసిన తర్వాత కొంతకాలం వృత్తి శిక్షణ పొందేందుకు అనుమతించే ఒక ప్రోగ్రాం. ప్రధానంగా స్టెమ్ కోర్సులు అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు ఉంటుంది. విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉచితంగా ఈ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటారు. ఓపీటీ ద్వారా గ్రాడ్యుయేషన్ తర్వాత 12 నెలల పాటు ఉద్యోగం చేసుకునే అవకాశం పొందుతారు. స్టెమ్ కోర్సులలో పట్టాలు పొందిన వారు తమ ఓపీటీ గడువును 2 ఏళ్లు పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే చదువయ్యాక కూడా ఓవరాల్ గా 3 ఏళ్లు అమెరికాలో ఉండొచ్చన్నమాట. అలాంటి ప్రోగ్రాంను రద్దు చేయాలని ఇప్పుడు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. వలస వ్యతిరేక విధానాల్లో భాగంగా ఓపీటీ ప్రోగ్రాం రద్దు చేయాలని ట్రంప్ సర్కారు డిసైడ్ అయింది. దీనికి సంబంధించిన బిల్లు కూడా రెడీ అయింది. ఇదే జరిగితే దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులను నేరుగా ప్రభావితం చేస్తుంది. 2023-24 అకాడమిక్ ఇయర్లో భారత్కు చెందిన 3,31,000కు పైగా విద్యార్థులు అమెరికాలో చదువుకుంటూ ఉండగా అందులో 97,556 మందికి ఓపీటీ ద్వారా ప్రయోజనం లభించింది. ఓపీటీ విధానాన్ని రద్దు చేస్తే దీనిపై ఆధారపడిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. యుఎస్లో ఉన్న F1, M1 వీసా విద్యార్థులకు ఓపీటీ ద్వారా ఉద్యోగం చేసుకునే ఛాన్స్ ఉండదు. ఈ ప్రోగ్రాం ఎత్తేస్తే డాలర్ డ్రీమ్స్ కంటున్న ఎంతో మందికి పెద్ద నిరాశగా మిగిలే ఛాన్స్ ఉంటుంది. ఇకటు విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలో చేరే అవకాశం తగ్గుతుంది. ఓపీటీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు వీసాల రద్దుకు మించి ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. ఇదే విద్యార్థులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఓపీటీ వ్యతిరేక బిల్లు తెర మీదకు రావడంతో F1, M1 వీసాదారుల్లో ఆందోళన కనిపిస్తోంది. దీంతో ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. భారతీయ టెక్ సంస్థల ఆఫీసులకు అప్లికేషన్లతో క్యూ కడుతున్నారు. అయితే ఆ కంపెనీలు కూడా విదేశీ విద్యార్థులు వెంటనే అమెరికాను వీడాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నాయి. దీంతో ఓపీటీ హోదాలో ఉన్న విద్యార్థులు వెంటనే H1Bకి మారాలని, లేదంటే ఇతర దేశాల్లో అవకాశాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓపీటీ ప్రోగ్రాం రద్దు చేస్తే చదువైపోగానే విద్యార్థులు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వస్తుంది. అదే జరిగితే చదువుల కోసం తీసుకున్న లోన్లు, ఖర్చులకు చేసిన అప్పులతో ఆర్థిక భారం పెరుగుతుంది. ఇకటు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విడిచి వెళితే తిరిగి రావడం కష్టమని, వేసవి సెలవుల్లోనూ స్వదేశాలకు వెళ్లొద్దని కొన్ని సంస్థలు విద్యార్థులకు సూచిస్తున్నాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత అకాడమిక్ ఇయర్లో అమెరికాలో 11,26,000 మందికి పైగా విదేశీ విద్యార్థులు చదువుకున్నారు. వీరిలో మన భారతీయ విద్యార్థులు 3,31,000. మొత్తం విదేశీ విద్యార్థుల నుంచి గత ఏడాది అమెరికా వసూలు చేసిన సొమ్ము $43.8 బిలియన్, అంటే 3,76,000 కోట్లు. ఇందులో మన విద్యార్థుల వాటా 1,00,000 కోట్లు. అంటే మన విద్యార్థులు అక్కడ చదువుకోవడం అమెరికాకు భారం కాదు, పైగా ఆ దేశానికి చాలా లాభం కూడా. వీటన్నింటికీ మించి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థులు
అమెరికాలో చాలా తక్కువ మంది ఉన్నారు. దీంతో అక్కడ ఈ రంగాలలో ఉద్యోగాలు చేయడానికి కూడా విదేశీ విద్యార్థులు అవసరమే. అలాంటిది ఇప్పుడు భారతీయ విద్యార్థులనే ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు. పైగా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది లాంగ్ రన్ లో అమెరికాకు నష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నా ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో విద్యార్థుల్లో మాత్రం తీవ్ర భయాందోళనలు కనిపిస్తున్నాయి.